కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవకు తిరిగి స్వాగతం. ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. కాస్త ఆలస్యమైనా సరే భోజనం చేసేటప్పుడు బాగా నమిలి తినాలని మన పెద్దలు చెబుతారు. దీంతో ఆహారం బాగా జీర్ణం కావడంతో పాటు పోషకాలు కూడా వంటబడతాయి. పలు అధ్యయనాలు కూడా ఈ విషయాలను రుజువు చేస్తున్నాయి. నెమ్మదిగా తింటే వచ్చే లాభాలతో పాటు ఆబగా తినడం వల్ల బరువు కూడా బాగా పెరిగిపోతారని జపాన్లో ఒక తాజా అధ్యయనంలో తేలింది. నెమ్మదిగా తినేవారితో పోలిస్తే వేగంగా భోజనం చేసేవారిలో 84% మంది అధిక బరువుతో ఉంటున్నట్లు తేలింది. ఈ ధోరణి పురుషుల్లో కన్నా మహిళల్లో మరింత ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తున్నట్లు కనుగొన్నారు. మనం భోజనం చేస్తున్నప్పుడు కడుపు నిండగానే మెదడుకు ఆ సంకేతాలు వెళ్తాయి. దీంతో ఇక తినడం చాలు అని మెదడు తిరిగి పేగులకు సమాచారం అందిస్తుంది. అయితే వేగంగా తినడం వల్ల ఈ సంకేతాల వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది. దీంతో కడుపు నిండిన తర్వాత కూడా ఇంకా తింటూనే ఉండడం వల్ల బరువు పెరుగుతున్నారని నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య సలహా చేద్దాం. వైజాగ్ నుంచి పద్మావతి ఇలా రాశారండి. మా అమ్మాయికి 18 ఏళ్లు. 4 ఏళ్ల క్రితం ఫిట్స్ వచ్చాయి. ప్రస్తుతం మందులు వాడుతోంది. ఈ మందులు జీవితాంతం వాడాలా? ఒకవేళ మందులు మానేస్తే మళ్ళీ ఫిట్స్ వస్తాయా? అమ్మాయి ఇప్పుడు డిప్రెషన్, నిద్రలేమితో బాధపడుతోంది. ఫిట్స్ పూర్తిగా తగ్గుతాయా చెప్పండి అంటూ అడుగుతున్నారు. పద్మావతి గారు, మీ అమ్మాయికి ఒకసారి ఫిట్స్ వచ్చినాయి 4 ఏళ్ల క్రితం అని చెప్పారు. యూజువల్గా కంటిన్యూస్గా ఎక్కువ రోజులు మందులు వాడాల్సిన అవసరం ఉండదు. అంటే ఎలాంటి ఫిట్స్ వస్తున్నాయి, ఎలాంటి ఎపిలెప్సీ అని తేల్చుకోవాలని చాలా అవసరం ఉంది. దాన్ని బట్టి మీకు ఇన్ని రోజులు వాడాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పచ్చు. ఒక్క ఫిట్ వచ్చినంత మాత్రం 4 ఏళ్ళు వాడాల్సిన అవసరం కూడా లేదండి. కాబట్టి ఈ ఫిట్స్ కనుక మనం ఏమిటి అని నిర్ధారణ చేసుకుంటే మనం డిసైడ్ చేయొచ్చు ఎన్ని రోజులు వాడచ్చు. అదే కనుక మందులో ఆఫ్ చేసేస్తే కొంచెం డిప్రెషన్ కూడా దూరం అవ్వచ్చు. అవసరం ఉంటే కొన్నిసార్లు డిప్రెషన్లో కూడా ఒక రకమైన ఫిట్స్ వస్తాయండి. దాన్ని కన్వర్షన్ రియాక్షన్ అంటారు, ఆర్ హిస్టరికల్ ఫిట్స్ అంటారు. అవి కూడా కొన్నిసార్లు అనవసరంగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అయినా కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం ఆ జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా అవసరం. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సమర్పించు ఒక చిన్ని చిట్కా. చలికాలంలో పోటెత్తే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కోసం వెంటనే చల్లటి నీటితోనూ వేడి నీటితోనూ కీళ్లపై కాపడం పెట్టండి. ఆపై ఈ కీళ్ల చుట్టూ ఉండే కండరాలను మృదువుగా మర్దన చేయండి. కీళ్ల నొప్పుల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. మీకేవైనా ఆరోగ్య సమస్యలుంటే ఈరోజు మాకు రాసి పంపించండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.